ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముఖ్యంగా మీకు ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటంటే ఇదొక సంతోషకరమైన వార్త. మరి మీకు సంతోషమే అనుకుంటాను. మన ఈ స్వర్ణాకర్షణ కాళభైరవ దేవాలయాన్ని నిర్మించి ఒక ఏడాది అయింది. ప్రథమ వార్షికోత్సవం జూన్ 8వ తేదీ సోమవారం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం చాలా ఘనంగా చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఈ వార్షికోత్సవంలో ముఖ్యంగా ఉదయం నుంచి స్ఫటిక శివలింగేశ్వరునికి కాళభైరవునికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఆ రోజు కాళభైరవ హోమం కూడా జరుగుతుంది. ఈ క్షేత్రంలోని మిగతా దేవతామూర్తులకు కూడా హోమం చేయడం జరుగుతుంది ఆ రోజు. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు సేవా కేంద్రాలుగా మారాలని కూడా నా తపన. అందులో భాగంగానే నిరుపేద గర్భిణీ స్త్రీలకు స్వామివారి ఆ అమ్మవారి సన్నిధిలో ఇక్కడ శ్రీమంతాలు కూడా చేయటం జరుగుతుంది. వారందరికీ కూడా మనం చక్కగా రేషన్ ఇవ్వటం అని, కొత్త బట్టలు పెట్టి చక్కగా ఒక ప్రోటీన్ కూడా ఇచ్చి శ్రీమంతాలు చేయాలి అనేటువంటి సంకల్పం. తర్వాత వేద పండితులచే ఆశీర్వచనం. వారితో పాటు భక్తులకి అందరికీ కూడా వేద పండితులతో ఆశీర్వచనం ఉంటుంది. తర్వాత అన్న సమారాధన, భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా గొప్పగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం చేస్తున్నాను. అలాగే ఈ హోమంలో కూడా మీరు ఎవరైనా ప్రత్యక్షంగా రాలేకపోయినా పరోక్షంగానైనా పాల్గొనాలి అనుకునేవారు తప్పకుండా ఈ హోమానికి మీరు ముందుగానే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి అందించడం కూడా జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కరూ జార విడుచుకోరని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు చేసే శ్రీమంతాల కోసం మీరు ఏదైనా స్పాన్సర్ చేయొచ్చు. మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించవచ్చు. ఎవరైనా సహకారాన్ని కూడా అందించాలి అనుకుంటే మీరు తప్పకుండా మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు మేము స్పందించడం జరుగుతుంది. మీ వంతుగా ఈ సేవా కార్యక్రమంలో కూడా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. అందరూ ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీకు తోచినటువంటి సహాయం విరాళాలుగా అందించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా అన్నప్రసాద సేవలో కానీ, అలాగే ఈ నిరుపేద గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంలో కానీ, ఈ హోమంలో కానీ పాల్గొనాలి అనే భక్తులందరూ కూడా ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఈ దివ్యక్షేత్రం నుంచి శుభాశిష్యులు అందించడం జరుగుతుంది. మరి ఎప్పట్లాగే రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అది నా రిక్వెస్ట్. మన వీడియోలను దయచేసి లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన యొక్క విశేషాలు తెలుస్తాయి. అలాగే రాశిఫలాలు కూడా 10 మందికి మీరు తెలిపిన వారు అవుతారు. అదొక పుణ్యకార్యంగా మారుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి జూన్ 1 నుంచి 15 వరకు మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. జూన్ 2వ తేదీన గురుగ్రహం మార్పు చెందుతుంది. దీనివలన మీ లైఫ్లో కూడా కొన్ని టర్నింగ్ పాయింట్స్ కూడా జరగబోతున్నాయి. ఎందుకంటే గురుడు కర్కాటక రాశిలోకి 4వ స్థానంలోకి వెళ్ళటం వలన కాస్త మిశ్రమ ఫలితాలు అయితే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కొన్ని సందర్భాల్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది కాస్త అసహనానికి కూడా మీలో దారితీస్తుంది. అయితే ఇలాంటి సమయంలో అసహనానికి గురి కాకుండా కాస్త నిదానంగా ఆలోచించినట్లయితే, సమయస్ఫూర్తితో వ్యవహరించినట్లయితే మీకు జరిగేదంతా మంచే. కొన్ని నెగిటివ్స్ కూడా భవిష్యత్తులో పాజిటివ్గా మారటానికి ఉపయోగపడుతుంది. అంటే ఏమిటి? ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం జారిపోతే భవిష్యత్తులో అంతకంటే అద్భుతమైనటువంటి అవకాశం వస్తుంది. అలాంటి పరిస్థితి అయితే మీకు ఉంటుంది కాబట్టి అసహనానికైతే గురి కావద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ముఖ్యంగా క్రమశిక్షణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా చేసేస్తాను, ఏది పడితే చేసేస్తాను, సమయం సందర్భం లేకుండా మీ బుర్రకి ఏది తోస్తే అది చేసేయాలి అనుకోవటం అయితే కరెక్ట్ కాదు. అలాగే మీకు ఒక గుడ్ పాయింట్ ఒకటి చెప్పాలి. ఏమిటంటే కష్టపడే మనస్తత్వం. ఒక పని సాధించాలి అంటే ఎంత తీవ్రమైనటువంటి కష్టానికైనా మీరు వెనకాడకుండా కష్టపడతారు. అది మాత్రం మీకు మీ సామర్థ్యానికి నిదర్శనం కాబట్టి మీరు కాస్త ముందుకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే ఒక మాటలో చెప్పాలి అంటే మీ కష్టపడే మనస్తత్వమే కొన్ని అవకాశాలను కూడా తీసుకువచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే సమాజంలో కూడా మీ పేరు ప్రఖ్యాతులకి భంగం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందువలన కొన్ని సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నిర్ణయాల విషయంలో కూడా ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో, మీ తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, అంటే పెళ్లి కాని వారైతే తల్లిదండ్రులతో డిస్కస్ చేయటం, ఇలా చేసి మీరు చేసినట్లయితే మీకు అంత అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో మాత్రం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అందువలన ఈ ఖర్చులను తగ్గించుకునేటువంటి పరిస్థితులు కూడా మీరు చేసుకోవాలి. ఇక 8వ తేదీ తర్వాత అయితే స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవాలి అనుకునే వారికి శుభ గడియలుగానే చెప్పాలి. మీరు 8వ తేదీ తర్వాత మీకు అదృష్టవంతమైనటువంటి రోజులు కాబట్టి మీరు చక్కగా వృధా ఖర్చులు పెట్టే బదులు ఏదైనా స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే ఎలాగా డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు పెట్టే సమయంలో మనం ఏం చేయాలి అంటే ఆ డబ్బుని వృధాగా ఖర్చు చేయకుండా ఏదైనా స్థిరాస్తి మీద పెట్టుకోండి. ఇక గృహ నిర్మాణాలు కూడా చేయాలి అనుకునే వారికి చాలా చక్కనైనటువంటి కాలంగా చెప్పాలి. మీరు ముందుకు వెళ్తే అన్నీ జరుగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కూడా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆత్మ విమర్శ అనేది మొదలవుతుంది మీలో. సెల్ఫ్ రియలైజేషన్ అంటారు ఒక మాటలో చెప్పాలంటే. మిమ్మల్లో అంటే మీలో ఉన్నటువంటి మరొక వ్యక్తితో మీరు మాట్లాడుకుంటే ఎక్కడ లోపం జరుగుతుందో మీకు అర్థం అవుతుంది. పక్కవాడు వచ్చి చెప్పే కంటే మీరే మీలో ఉన్న మరొక వ్యక్తితో మాట్లాడుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది. ఇక నిరుద్యోగులకు కూడా శుభ సమయంగానే చెప్పాలి. ఈ గురువుగారి మార్పు అనేది మీకు కాస్త మంచి చేస్తుంది. ఏదైనా అవకాశం వస్తే జార విడుచుకోకుండా మరలా ఇంకా ఏదో వస్తుందని ఎదురు చూడకుండా ముందుకు వెళ్ళండి. ఈ రాజకీయ నాయకులు ఎలా ఉంటుందంటే దూకుడు ముఖ్యంగా తగ్గించుకోవాలి. ఆ దూకుడు తగ్గకపోతే మీ గోతును మీరే తవ్వుకున్నట్టు అవుతుంది. మీ పతనానికి మీరే కారకులు అవుతారు. అందువలన ఎక్కడ నగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎక్కాలో అంటారు కదా, అలా మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇంకా ఉద్యోగులకు మీ పై అధికారులతో సఖ్యత బాగుంటుంది. సహ ఉద్యోగులతో అయితే మాత్రం చిన్నపాటి మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మరి వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, సవ్యంగానే మీ వ్యాపారాలు సాగుతాయి. ఇక వ్యాపార అభివృద్ధికి దోహదపడే చర్చలు కూడా మీరు చేస్తారు. ఏ విధంగా డెవలప్ చేయాలి బిజినెస్ అనేది చేస్తారు. అందువలన మీకు సాఫీగానే సాగిపోతూ ఉంటుంది. ఇక జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా బాగుంటుంది. అయితే మీ బిజినెస్ రహస్యాలను మాత్రం ఎవరికి షేర్ చేసుకోవద్దు.
మీ పార్ట్నర్స్ మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు మీ మధ్య ఉంటే చాలా మంచిది. ఏదైనా అంకిత భావంతో పనిచేయండి. వాడు వచ్చాడు నేను రాలేదు, లేకపోతే నేను వచ్చుతున్నాను వాడు రావటం లేదు, వీడు పని చేయట్లేదు వాడు పని చేయట్లేదు కాకుండా ఎవరు పని చేసినా సిన్సియర్గా పనిచేయండి. మీ బిజినెస్లు బాగుంటాయి. ఇక షేర్ మార్కెట్ చూసినట్లయితే మొదటి వారం కాస్త సానుకూలంగా ఉంది. 8వ తేదీ తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా కొంతకాలంగా మేము తిరుగుతున్నాం, మేము ఫుట్పాత్ బిజినెస్లు చేస్తున్నాం, అయినా కలిసి రావటం లేదు అనే బాధపడే వారికి ఇది శుభయోగంగా ఉంటుంది. అలాగే వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి. ఇక కళాకారులకు కూడా కాస్త అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టీవీ, సినీ, స్టేజ్ ఆర్టిస్టులందరికీ కూడా బాగుంటుంది. ఇంకా ఈ పరిశ్రమలో ఉన్నవారైతే కాస్త మంచి గుర్తింపు కలిగినటువంటి మీకు అవకాశాలే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. విద్యార్థులకు చూసినట్లయితే చదువులో పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి కాస్త బద్ధకం కనిపిస్తూ ఉంది. పుస్తకాలు పక్కన పడేయటం, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని పక్కదారి పట్టించేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్య సమస్యలను జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎక్కువగా పొట్టకి అంటే ఉదర సంబంధిత వ్యాధులు, అలాగే హెడేక్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. కాస్త వాటర్ ఎక్కువగా తాగటం చేయండి. అలాగే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మాత్రం వెంటనే వైద్యుడికి, డాక్టర్కి మీరు చూపించుకోండి. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి? 5, 7, 11, 2, 9, 14 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి మేషరాశి వారికి మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు గురువు గారికి గురు గాయత్రి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ఓం గురుదేవాయ విద్మహే దివ్య దేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం సాయంత్రం 18 సార్లు చొప్పున పఠించండి, బాగుంటుంది. ముఖ్యంగా మనకి ఈ వార్షికోత్సవంలో జరిగేటువంటి కాళభైరవ హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. అలాగే అక్కడ జరిగే సేవా కార్యక్రమం కూడా మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది, పాప పరిహారం చేస్తుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.